అది తీసుకోగానే హాస్పిటల్ వాళ్ళు అక్కడే ఉన్న ఆరోగ్యశ్రీ డెస్క్ ఉంటుంది, ఆ డెస్క్ వాళ్ళు వెంటనే ఇది నోట్ చేసుకుని హాస్పిటల్ వాళ్ళతో సంతకం తీసుకుని వీళ్ళని చేర్చుకోమని చెప్తారు. వెంటనే హాస్పిటల్లో చేర్చేసుకుంటారు. 24 hours 48 hours పడుతుంది. ఇప్పుడు వాళ్ళకి ట్రీట్మెంట్ ఓకే చేస్తూ అప్రూవల్ రావడం, అప్రూవల్ వచ్చాక వీళ్ళు ఇక మిగతా డయాగ్నోసిస్ చేయించడం, అంటే రూల్ ప్రకారం అన్ని డయాగ్నోసిస్ రిపోర్ట్స్ ఉండాలి అవన్నీ అప్పుడు చేయించడం. దాని కారణంగా డాక్టర్ ఎక్స్పర్ట్ ఒపీనియన్ ఖచ్చితంగా ఆపరేషన్ చేయాలంటాం, దాన్ని ఇక్కడ ఉన్నటువంటి ఆరోగ్యశ్రీ డాక్టర్లు కూడా ఓకే చేయటం, క్లియర్ చేస్తే ఆపరేషన్ చేస్తారు. ఇది ప్రొసీజర్ ఇప్పటిదాకా ఉన్నటువంటి. ఇన్సూరెన్స్ కంపెనీలది ఎట్లా ఉంటుందంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఏడాది ఇన్సూరెన్స్ కంపెనీలకు అప్పచెప్పారు అనుకుందాం. వీడికి ఇన్సూరెన్స్ కంపెనీల ప్రొసీజర్ ఏంటంటే 3 ఏళ్ల పాటు మనం డబ్బులు కడతా ఉండాలి. ఆ 3 ఏళ్లలో ఏ రోగాలకి వాళ్ళు ట్రీట్మెంట్లు ఇప్పించరు. 3 ఏళ్ల తర్వాతనే, అంటే ఏది ఆపరేషన్ లాంటి సివియర్ వాటికి 3 ఏళ్ల తర్వాతనే మనకి వాళ్ళు పే చేస్తారు. అప్పుడు వాళ్ళు మనల్ని ఒక సరైన కస్టమర్గా చూస్తారు. రెండవది కొర్రీస్ పెట్టడంలో ఇన్సూరెన్స్ కంపెనీలు అంత దరిద్రం ఇంకెవరు ఉండరు. ఎట్లా ఉంటుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నాకే ఉందనుకోండి, అయ్యా నాకు కిడ్నీలు ఇబ్బంది పడుతున్నానని చెప్పాము మనం హాస్పిటల్లో, డాక్టర్ గారు చెప్పారు. ఇది డాక్టర్ ఇదివరకు ఏంటి, మనది హెల్త్ కండిషన్